శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర రాజమహేంద్రవరం నగర వీధుల్లో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయానికి రాని వారి కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే ఈ రథయాత్ర ప్రత్యేకత. ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా జగన్నాథ స్వామి కొలువై ఉన్న ఇస్కాన్ మందిరంలో కూడా ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నారు. సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్ను ఊరేగించడం విశేషం. ఇస్కాన్ ఆంధ్రప్రదేశ్ జోనల్ సెక్రటరీ రేవతి రామన్ ప్రభుజీ ముఖ్య అతిథిగా పాల్గొని రథయాత్ర ప్రారంభించారు. కీర్తనలు, భజనల నడుమ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. గోరక్షణపేట, ఆజాద్ చౌక్, జాంపేట, ఊర్వశీ సెంటర్, బీఈడి ట్రైనింగ్ కాలేజీ, డీలక్స్ సెంటర్, హెడ్ పోస్ట్ ఆఫీస్, మహాకాళేశ్వర ఆలయం మీదుగా రథయాత్ర ఇస్కాన్కు చేరడంతో ముగిసింది. కమిటీ సభ్యులు రవీంద్ర చైతన్యదాస్ మాట్లాడుతూ రథయాత్రను ఒక్కో ఏడాది ఒక్కొక్క ప్రాంతం మీదుగా నిర్వహిస్తున్నామని, గత ఏడాది కంబాల చెరువు నుంచి ప్రారంభించగా ఈసారి శ్యామలా నగర్ రామాలయం సెంటర్ నుంచి ప్రారంభించామని అన్నారు. రథయాత్ర ముగిశాక జగన్నాథ స్వామి లీలలపై ప్రవచనం, 56 రకాలతో భోగ నైవేద్యం, దీపహారతులు అనంతరం ప్రసాద వితరణ జరిగాయి. ఈరోజు ఇస్కాన్ రాజమండ్రి తరఫున జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతూ ఉంది. పూరిలో కూడా ఈరోజు రథయాత్ర జరుగుతూ ఉంది. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా పర్యటించి ఆయన యొక్క ఇస్కాన్ సంస్థను స్థాపించడం జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 4500కు పైచిలుకు నగరాల్లో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంది. జగన్నాథుడు పూరికే పరిమితమై ఉన్నారు. ఒక శుద్ధ భక్తుడైనటువంటి ప్రభుపాదుల వారి వల్ల జగన్నాథ అంటే జగత్తుకు నాథుడు అని చెప్పి అర్థము. ఆ యొక్క నామానికే సార్థకత తీసుకొచ్చినటువంటి ఆచార్యులు స్వామి ప్రభుపాదుల వారు ఆ జగన్నాథుడిని ప్రపంచ నలుమూలలా పరిచయం చేసి ఆయన భక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా భగవద్ నామంతో, భగవంతుని యొక్క కీర్తనలతోటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జగన్నాథుని యొక్క కృపకు పాత్రులై తరించవలసిందిగా కోరుతూ ఉన్నా. జై జగన్నాథ్.